ముందుగా మనం ఈరోజు సౌందర్యలహరిలో 17వ శ్లోకంలోకి వచ్చేసాం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురహై. ఈ శ్లోకం యొక్క లౌకిక ప్రయోజనం గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే 45 రోజులు జపం చేసి 1000 మార్లు 45 రోజులు 1000 మార్లు జపం చేసి తదేకంగా తేనె, పాలు, చెరుకు రసం, మధురమైన ఫలాలను అమ్మవారికి, సరస్వతీదేవికి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కనుక మనం స్వీకరించిన ఏ మానవుడైతే శాస్త్ర ప్రావీణ్యత, కళలు, వాక్కు, మాటలు, కవిత్వం, ఉపనిషత్తుల యొక్క వేదవాక్కులను అర్థం చేసుకోవటం ఇలాంటి స్థితిని పొందుతున్నాడు. దీని యొక్క అర్థంలోకి గనక మనం వెళ్ళినట్లయితే వశిన్యాది వాగ్దేవతలు అనగా మనకి నవావరణంలో దేవీ ఖడ్గమాలలో సప్త ఆవరణం గురించి మనం చెప్పుకున్నట్లయితే వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌలిని ఈ 7 దేవతలతో కూడినటువంటి సరస్వతీదేవి అమ్మవారిని ఎవరైతే పూజిస్తున్నారో మరియు 12 యోగి గణములు అంటే గంధాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, స్మృత్యాకర్షిణి ఇలా ఉన్నారు కదా. నవావరణంలోనే చెప్పబడినటువంటి ఈ 12 యోగినులు కూడా కలిసి వెరసి వీళ్ళందరూ చంద్రకాంతమణి యొక్క శిలలు ఎంత తెల్లగా ఉన్నాయో అంత తెల్లటి వాక్కులను, తెల్లటి వస్త్రాలను ధరించి అంత స్ఫటికంగా శుద్ధ స్ఫటికమైనటువంటి తెల్లటి వస్త్రాలను ధరించినటువంటి ఈ అమ్మవార్లందరూ లలితా పరమేశ్వరిని ధ్యానిస్తూ ఉన్నట్లుగా ఏ మానవుడైతే ఇది జపించేటప్పుడు అలాంటి ఫోటోని చూస్తూ కానీ జపించినట్లయితే వారు కళలన్నింటికి ఆధిపత్యం కలిగినటువంటి మధురమైన వాక్కులచే, పదాలచే, మాటలచే కవిత్వం చెప్పగలిగిన వారై వ్యాసుడు, కాళిదాస వంటి మహాకవులుగా అవుతున్నారు అని ఈ పద్యం యొక్క అర్థం. మనం చెప్పుకున్న విధంగా 15, 16, 17 3 పద్యాలు సరస్వతి అమ్మవారి యొక్క సార్వత్రిక ప్రయోగము అనే రకంగా శంకరుల వారు అద్భుతమైన రీతిలో ఈ 3 పద్యాలు రచించారు. ఈ మూడింటిని కనుక మనం పిల్లలకు కనుక బోధించినట్లయితే, వారి చేత చదివించినట్లయితే వాళ్ళకి మాటలు, కవిత్వము పైన చెప్పుకున్న విధంగా అన్ని రకమైనటువంటి కళా నైపుణ్యాలు కనుక వాడికి సిద్ధిస్తాయి.